ఇతని పేరు అబ్దుల్లా. పొరపాటు పెట్రోల్ తాగేశాడు. అది ఫుల్ గా బ్లడ్ లో కలిసిపోయింది. యూరిన్ టెస్ట్ చేసి ఎంత పర్సెంటేజ్ ఉందో చెకప్ చేయండి. అబ్దుల్లా, నీ రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మారిపోయి పెట్రోల్ కణాలుగా తయారయ్యాయి. ఇక నీ పెట్రోలే పో. శుక్రియా. అమ్మ పువ్వులు చెవుల్లో పెడదామనే పూల బాణం ముగ్గులోకి లాగుదామని ముగ్గులోకి రగ్గులోకి లాగితే వచ్చేయడానికి నేనేమన్నా సిడతల అప్పారావునా మడతల సుబ్బారావునా పేకాట పాపారావుని. అగరొత్తుల సువాసన సిగరెత్తుల ముందే పనిచేస్తుంది. ఏమండి, ఒక దేవుడు లేదు దేవత లేదు. ఎవరైనా చెట్లకు పూజ చేస్తారు, పుట్లకు పూజ చేస్తారు. పరగడుపున ఈ పేక పూజ ఒకటి దరిద్రంగా. పిచ్చిదానా, ఈ సకల చరాచర సృష్టంతా పేకలో నిక్షిప్తమై ఉంది. ఉదాహరణకి పేకలో 2 రంగులు, ఎరుపు నలుపు. నలుపు రాత్రిని సూచిస్తుంది, ఎరుపు పగల్ని సూచిస్తుంది. సంవత్సరానికి 52 వారాలు, మా పేకలో 52 ముక్కలు. సంవత్సరానికి 365 రోజులు, మా పేకలో 365 చుక్కలు. అంతెందుకు, ఆసు 1 దేవుడొక్కడే, 2 ఆత్మ పరమాత్మ, 3 త్రిమూర్తులు, 4 దిక్కులు, 5 పంచమహాభూతాలు, 6 ఋతువులు, 7 సప్త మహారుషులు, 8 అష్ట దిక్పాలకులు, 9 నవగ్రహాలు, 10 దశావతారాలు. జే ఫర్ జీసస్, క్యూ ఫర్ ఖురాన్, కే ఫర్ లార్డ్ కృష్ణ. సకల మతాల సమ్మేళనం మా పేక పురాణం. ఇంకా చూస్తూ నిలబడతావని కోర్టు చాపట్లా. అని మా గురువు బివి పట్టాభిరామ్ గారు సెలవిచ్చారు. అయితే మిమ్మల్ని కాదండి, ఆ పట్టాభిరామ్ని కొట్టాలి. ఉల్లిపాయలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఉల్లి మనిషిలో ఉష్ణాన్ని ఉత్సాహాన్ని వెంటనే పెంచుతుంది. బామా బామా, ఆకలి దంచేస్తా అన్నం పెట్టు. బామ్మ హరికథకెళ్ళింది. అయితే ఇవాళ తమరమంట తిన్నట్టే. ఏమిటో ఐటమ్స్? ఉల్లిపాయ చట్నీ, గుడ్. ఉల్లిపాయ సాంబారు, వెరీ గుడ్. ఉల్లిపాయ కూర, ఉల్లిపాయ పప్పు, ఇంకా ఉల్లిపాయసం, ఉల్లిపెరుగు కూడా ఉన్నాయండి. ఏమిటి ఉల్లిపాయల మీద పడ్డావు? ఇవాళ పోలీస్ మామూళ్ళన్నీ ఉల్లిపాయలేనా? అది కాదండి, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేదంటారు కదండి, అందుకని. సర్లే, పేక చేసిన మేలు పెళ్ళాం కూడా చేయదంటారు. ఏదైనా అతిగా తింటే తేడా చేస్తుంది. తేడా చెయ్యాలనే కదరా మగడా.
ఉండు. ఛీ, దీనికి నిజంగా పిచ్చి పట్టింది. బెడ్రూమ్ లో కూడా ఉల్లి కోళ్ళ. అణుబాంబ, ఆటం బాంబ, మందు పాత్ర, ఆర్డీఎక్సా ఇవేవి కావు. సరికొత్త పెట్రోల్ బాంబు. ఎక్కడో గల్ఫ్ కంట్రీలో పేలవలసిన బాంబు మన గోదావరి జిల్లాలో పేలటం ఆశ్చర్యంగా ఉంది. మున్సిపాలిటీ దొడ్ల దగ్గర, గోదావరి బ్రిడ్జ్ పక్కన, కోటిలింగాల రేవులో, కోట గుమ్మం దగ్గర మీరిలా ఓళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున మన ఆఫీస్ ముందే బీరువాలో ఈ డ్రెస్ ఒకటి. బామ్మగారు, ఏంటమ్మా ఎక్కడి నుంచి? నేను బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏంటమ్మా? ఆ మంచం మీద నా కాకి డ్రెస్ ఉంది, అది తీసుకెళ్లి ఆ స్టీల్ సామాన్ వాడికి వేసేయండి. అదేంటమ్మా కొత్త డ్రెస్? అవుననుకోండి, నాకు పెళ్ళైన తర్వాత కొంచెం ఒళ్ళు బలిసింది కదా. అదేనండి, ఒళ్ళు పెరిగింది కదా, సరిపోవడం లేదు, మీరేసేయండి. సరేనమ్మా, నీ డ్రెస్ నీ ఇష్టం. ఇదిగో అబ్బాయి, కుట్లో తట్ట, పోలీసుల బట్ట, ఇట్టెం చేసుకో మట్ట. మట్ట మీద పెట్ట, పెట్ట కడుపులో రెట్ట, ఏదైనా నాటకాల కంపెనీ చూసుకుని అమ్ముకోరా కొత్తిమీర కట్ట. ఇది మా ఆవిడ డ్రెస్. ఇదేం పనే బామ్మ, ఈ విషయం దానికి తెలిసిందంటే నన్ను లాకప్ లో దోసి ప్యాకాడేస్తుంది. ఆవిడే అమ్మమందరా? అవునా? అయితే పర్లేదులే. ఇదిగా ఇవాళకి ఇది ఇది చాలు, రేపు చూసుకుందాంలే. పెద్ద దబరా వస్తుందిరా. పెట్టకడా పిచ్చి సచ్చినాడు. నువ్వే పిచ్చి మసలానే. నా యూనిఫామ్ ఇక్కడే కదా పెట్టాను, ఇంతలో ఏమైపోయింది? బామ్మగారు, బామ్మా! ప్యాంటు పోయి గరిట వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, షర్టు పోయి స్పూను వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. ఇదే కొత్త యూనిఫామ్. వాట్? నీ యూనిఫామ్ ని బామ్మ స్టీల్ సామాన్ వాడికే చేసింది. ఎస్ఐఎమ్మో ఎస్ఐఎమ్మా. బామ్మా, బామ్మా! నా ఏంటమ్మా? యూనిఫామ్ స్టీల్ సామాన్ ఉడికేశారా? అవునమ్మా, నువ్వేగా ఏమన్నావు? నేను ఇవ్వనా? అవును నువ్వే. ఖచ్చితంగా అది నీకుంతే. నన్ను డ్యూటీకి వెళ్లకుండా చేస్తావా? ఇప్పటికే చాలా పొద్దెక్కిపోయింది, మేం నిద్రపోవాలి. సాయంకాలం బెడ్ కాఫీ ఇచ్చి నిద్రలేపు, మేం క్లబ్కు వెళతాం. హ్యావ్ ఏ గుడ్ డే. అమ్మగారండి. ప్రతివాడు అమ్మగారండి అమ్మగారండి అని పిలిచేవాడే గాని అయ్యగారండి అని పిలిచేవాడు ఒక్కడూ లేడు. అమ్మా! ఏవండి? అబ్బా, మేము ఇక్కడ బట్టలు మార్చుకుంటాం. అయితే నాకు తగని సిగ్గు. సిగ్గు లేకపోతే సరి, నేను కట్టుకున్న భార్యని. సిగ్గు లేకపోతే సరి, నేను కట్టుకున్నది లుంగిని. లేదు, నా లంగాని. నీలంగానా? చిచి. ఏవండి, మొండి మొగుడు పెంకి పెళ్ళం సినిమా వచ్చింది, వెళ్దామా? సినిమాక? మ్, నేనా? నీతోనా? చచ్చిన రాను. మంచి సినిమా అండి. ఆ విషయం నాకు తెలుసు, కానీ నేను అర్జెంట్ గా స్నానం చేసి క్లబ్కి వెళ్ళాలి. ఏడవలేకపోయావు. ఒరే, నీ పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఒక సినిమా లేదు, షికారు లేదు. నీకన్నీ మీ తాత గుణాలు వచ్చినాయారా? ఆయన ఇంతే, చచ్చేలో కానున్నాడు మహానుభావుడు. సినిమాకు తీసుకెళ్ళవయ్యా అంటే గింజుకు చచ్చేవాడు. ఏమే, నాకు చిన్న డౌట్, నువ్వు ఆయన తిడతావా, ఆయన పేరు పెట్టుకుని నన్ను తిడతావా? నిన్నే తిడుతున్నా. ఓహో. ఏ పెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్తే చస్తావా? ఎంతసేపు క్లబ్బు పేకాట, క్లబ్బు పేకాట. నీ క్లబ్బు నాశనం అయిపోను, నీ పేకాట తగులడు. ఇక ఆపు, తీసుకెళ్తాం.
ఏంటా కూర్చోడం? నువ్వు ఇలా కూర్చుంటే నేను తోలలేను. ఎక్కండి. దిగండి. ఏమండి? అయ్యో అమ్మా. అయ్యో పడిపోయారా? లేదు, స్పీడ్ బ్రేకర్ పక్కనే కిళ్ళి షాప్ ఉంటే కొనుక్కుని వేసుకొస్తున్నా. ఏంటో తోలడం? సారీ అండి. పర్వాలేదే. అమ్మా. హలో పాపారావు, సినిమాకి వచ్చావా? అబ్బే, జేబులు కొడదామని వచ్చా. మోహన్ చూడు. పెరుగు జర పుల్లగొన్నది, కొంచెం ఉప్పు వేసుకో. ఫ్రిడ్జ్ లో గుడ్లు ఉన్నాయి. ఏమండి ఇక్కడ కూర్చోండి. సరే, మీ ఇష్టం. నిన్ను ఊటి బాబా మళ్ళీ చెప్తున్నా. మండుతుంది బాబా. నాకు ఇంకా మండుతోంది. ఎంత మావ కుదిరితే మాత్రం నా నెత్తికెక్కుతావా? నెత్తి మీదకి ఎక్కనికి నేను గంగమ్మనా? గంగమ్మ కాదు, మహంకాళి. గట్లయితే మంచిగా నుండు. ఊర్లకెళ్ళి పోరిని తీసుకొచ్చి అడవిలో పెట్టినట్టుంది. ఇదే మా ఊర్లో అయితే దినానికి 3. హలో, సినిమా ఇక్కడ. అవునా? నువ్వు చూడు. నాగార్జున ఎప్పుడైనా గ్యాప్ వస్తే మొగుడు నన్ను చేసుకోవడం మానేసి బ్లాక్ లో టికెట్ల మేమని చేసుకోవాల్సింది. దోమ. అసలు నీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు సరే ఏమైనా ఉన్నాయా? పంపకి తాళం వేసి కట్టడానికి పోతావా? ఏం తోయలేదని గట్ల పాన్ షాప్ కు పోయినా బావా. చిచ్చి, ఇక్కడ అన్ని నలులు తోమలే. అంటే కోపం అంటే కోపం. తలపై ఆకలేస్తుంది నాకు. ఏంటి మూత అలా పెట్టుకున్నావు? నా మూతి నా ఇష్టం. థు, నా ముద్దు నా ఇష్టం. నీకు సిగ్గు లేకపోయా. ఏంటి గురు, ఏమైనా ఆచూకి దొరికిందా? ఎక్కడ్రా ఆ ఎదవెవడో 3వ కంటికి తెలియకుండా తిరుగుతున్నాడు రా. వారం రోజుల క్రితం గోదావరి స్టేషన్ లో టాయిలెట్లు, మొన్న మారపూడి జంక్షన్ లో, నిన్న పబ్లిక్ పాయికరాలు. వాడు దొరక్కపోడు. వాడిని ముక్కల కింద డింగిడీలు చేసి టుంగిరీలు చేసి బోన్స్ పులుసెట్టుకొని స్ట్రా వేసుకొని తాగుతా. ఆల్ ది బ్లాస్ట్. రేయ్, కూల్ డ్రింక్ తాగరా, మనసు బాగలేదు. వద్దు గురు, తాగరా. నాకు యూరిన్ ప్రాబ్లం. తిరిగి వస్తుంది, తాగబాయ్. వద్దు గురు. తాగమంటే తాగబాయ్. తాగు. తాగరా. ఏంట్రా సగం తాగి వదిలిపెడతావు? తాగ. వద్దు గురు, తాగరా. అర్జెంట్ గురు. తాగరా. రే, రే, రే. బతిమిలాడి తాగమన్నా తాగకుండా వెళ్తున్నాడంటే ఆహా ఉంది. రేయ్, నన్ను తప్పించుకోలేవురా. ఐ విల్ ఫాలో. రేయ్, ఆగరా రేయ్. ఆగు. అరే, మర్యాద దొరకరా రేయ్. ఎక్కడికి రా రేయ్? వస్తానా రేయ్? ఆగు. రే, 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 ఆగరా. నా చేతులు తప్పించుకుంటారు నువ్వు? తప్పుతా. Stop. 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 Yes. Stop. Stop, please. Come on. నా పేరు నీలకంఠం, హెడ్ కానిస్టేబుల్ ని. ఇన్నాళ్ళు జరిగిన ఫైర్ బ్లాస్టింగ్స్ వీడే కారణం. వీడిని ఎక్కించుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రండి. మధ్యలో ఎక్కడ ఆపితే పంపలాంటి చేస్తాడు. తీసుకెళ్ళండి. అమ్మయ్యా, అబ్దుల్లా గారి పీడ వదిలిపోయింది. ఇంకా మనకి ఎస్ఐ ప్రమోషనే. హలో అబ్దుల్లా గారిని ఎక్కించిన ఫైర్ ఇంజిన్ కాలిపోయిందా? ఓరిడమ్మ కడుపు మాడు. సార్ ఆగండ్రా. వీడిని ఇక్కడ తెచ్చారంట్రా. నువ్వు సామాన్యుడు కాదురా. నీ కాలు పెడితే నిప్పురా, నీ చెయ్యి పెడితే బూడిదరా. రే, నీ చెమట డీజిల్ రా, నీ యూరిన్ పెట్రోల్. రే, నిన్నెలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసురా. అదేరా మరి చెప్పేది. అదా ఏంటో బాబాయ్, పూలమ్మిన చోట కట్టెలమ్మడం అంటే ఇదేగా ఉంచు. పేకలో సంపాదించిన వస్తువులు పేకాడడం కోసం అమ్మడం నాకేం బాగలేదు. నాకు మాత్రం బాగుందా? నాకు బాగలేదు. అమ్మో ఈడా.
ఎక్కడ కొట్టుకొస్తున్నారు? కొట్టుకొస్తున్నామా? ఆ, కొట్టుకెళ్తున్నామోయ్. అదే ఎక్కడికి కొట్టుకెళ్తున్నారు? రిపేరింగ్ షాప్ కొట్టుకెళ్తున్నాం. నీకెందుకు బాసు సెకండ్ హ్యాండ్ టీవీలు థర్డ్ హ్యాండ్ వీసీఆర్లు హాఫ్ రేట్కి నాకు అమ్మే. మా ఆవిడ టీవీ లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారని భయపెడుతుంది. ప్లీజ్. రెండూ కలిసి 25,000 కొన్నా తెలుసా? ఆ. నీకైతే 10,000 ఇస్తా. కాదు 5,000 తీసుకో. కాదు 10. కాదు 5. కాదు 10. కాదు 5. కాదు 10. కాదు 5. ఫిక్స్ అయిపో. ఆ మిగతా 10,000 సాయంకాలం లోపల కొట్టలేకపోతానంటావా? ఓకే. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వ్యాపారాభివృద్ధిరస్తు. చెప్పండి బాబు చెప్పండి. ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను. ఇది మామూలుగా నూతిలో చూరే పెట్రోల్ కాదు, మనుషులో చూరే పెట్రోల్. చెప్పండి బాబు ఎన్ని లీటర్లు? అదే, మీకు ఎన్ని లీటర్లు? మీకు ఎన్ని లీటర్లు? ఏమండి నీలకంఠం గారు, కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు? ఏంటో బాబు అంతా అబ్దుల్లా దయా. భాయ్ సాబ్, ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు? ఎన్నాళ్ళో కాదురా, జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం. 2 and 4 ఛార్జీలు వచ్చే వరకు. అమెరికా అబ్దుల్ ఆయిల్. మార్టిన్ రాణి రిక్రియేషన్ క్లబ్ ఆపరేటర్ ఉమా పాపారావు. ఏంటిది? పాపయ్య, నువ్వు పాల మీద గేదె మీదన్నా పేక ఆడేవాడివి. మీ ఆవిడ చాలా గొప్పది. దూడ మీద పేడ మీద కూడా ఆడేస్తుంది. అయ్యి బాబోయ్. షో, ఈ షోతో నువ్వు అవుటేరమ్మా. ఉమా, వాట్ ఇస్ దిస్? జాక్ పాట్. ఆ విషయం మాకు తెలుసు. ఏంటి ఆలోచన? వెయ్యవమ్మా ముక్క, దాంతో ఏమన్నా ఊరగా పట్టుకుంటావా? బామ్మా, నువ్వు కూడా ఇంత ఎదిగిపోయావంటే? డోంట్ డిస్టర్బ్. ఇది ఇల్లు కాదే, క్లబ్. బీడీ బీడా సోడా సిగరెట్, బీడీ బీడా సోడా సిగరెట్. ఒరే బావగా, ఏంటిది? సైడ్ బిజినెస్ బావా, అంతా సిస్టర్స్ తలవా. బీడీ బీడా సోడా సిగరెట్. ఏలం వేసుకునేవాడికి వీడికి వ్యాపారమా? చెల్లమా, ఉండనయ్యా, అసలే లైఫ్ లెక్క నేను ఎడుస్తుంటే. లైఫ్ లెక్కదే, అసలు నీ లైఫే రాంగ్ షో. నిన్ను కట్నం అడిగినందుకు నన్ను కాట్స్ ఆడినందుకు దాన్ని కొట్టడమేనా ఇంకా? అది కాదయ్యా, నీ పెళ్ళం పేకడుతుంది. అక్కడ నీ పెళ్ళం ఆడుతుంది, వీలైతే ఆవిడతో మానిపించు. బీడీ బీడా సోడా సిగరెట్. అసలు ఆటల్లో క్రికెట్, కబడ్డీ, బిళ్ళంగోడు లాంటి ఒళ్ళు విరగొట్టుకునే మోటాటలు మగాళ్ళవి. గవ్వలు, చింతపిక్కలు, వామనగుంటలు, పేకల్లాంటి కూర్చునాడే ఆటలు ఆడాళ్ళవి. మరి పేక దరిద్రమైన, దౌర్భాగ్యమైన, నీచ నికృష్టమైన ఆట అని కొందరంటారు కదా సిస్టరు. అందులో 90% నిజం లేకపోలేదు బ్రదరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ 1 సరదా, 2 అలవాటు, 3 వ్యసనం, 4 అప్పులు, 5 అబద్ధాలు, 6 అడుక్కోవటం, 7 ఏడవటం, 8 దొంగతనం, 9 దోపిడీ, 10 పట్టుబట్టం. జే ఫర్ జైల్, క్యూ ఫర్ ఖైదీ, కే ఫర్ కైలాసం. అలా చూస్తారేంటండి, కొట్టండి చప్పట్లు. మరి ఇన్ని తెలిసి నువ్వు కూడా ఎందుకు పేకాడుతున్నావు సిస్టరు? నేను పతివ్రతని బ్రదరు. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ అండ్ ఉమా. మొగుడు అడుగుజాడల్లో నడవడం భారత స్త్రీ ధర్మం. कितने दिन के बाद रियल है? గుంటలో పాతి పెడితే తప్పించుకొని పారిపోతావరా? అమెరికా ట్రిప్ కి 5,000 కావాలి. పద, అబ్దుల్లా ఆయిల్స్. 5,000 అబ్దుల్లా ఆయిల్. yes. ఇప్పుడు ఇది ఆ, ఒరిజినల్, నో పెట్రోల్. ఎస్కిస్ మీ. ఆ. ఇదిగో నాకు సిగ్గు. సిగ్గంటే సిగ్గు. అబ్బా,